జై జై గురుదత్త గురు సార్. అమ్మా కంటిన్యూ చేయండి అమ్మా. జై గురుదత్త స్టార్ట్ చేయండి. ఓకే. జై జై గురుదత్త, శ్రీ గురుదత్త అండి అందరికి. చూపుడు వేలిని బట్టలు వేలు జత చేసి 3 వేలు నిటారుగా ఉంచి వెన్ను మెడ తల నిటారుగా ఉంచండి. స్థిర సుఖాసనంలో కూర్చోండి. కాయస్థైర్యం చేయండి. చూపుడు వేలిని బట్టలు వేలు జత చేసి మిగిలిన 3 వేలని నిటారుగా ఉంచి తొడల మీద ఉంచుకొని కైస్ మీద ఉంచుకొని ఒకసారి నిండుగా శ్వాస తీసుకుని వదిలేసేయండి. ఓకే, 3 పర్యాలు ఓంకారం చెప్పుకొని ఆ తర్వాత ప్రార్థనలోకి వెళ్దామండి. జై గురుదత్త. నిండు శ్వాస తీసుకోండి. నిండుగా శ్వాస తీసుకోండి. చూపుడు వేలు బొటన వేలు జత చేసిన వద్ద నాడుల యొక్క స్పందనని గమనించండి. మీ దృష్టి ఎంత నాడుల యొక్క స్పందన వద్ద ఉంచాలి. అదేవిధంగా శ్వాస తీసుకుంటున్నప్పుడు మన అబ్డామినల్ బల్జ్ అవడం గమనించండి. శ్వాస వదులుతున్నప్పుడు అబ్డామినల్ కంప్రెస్ అవడం గమనించండి. అదేవిధంగా శ్వాస తీసుకుంటున్నప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవడం గమనించండి. శ్వాస వదులుతున్నప్పుడు లంగ్స్ కంప్రెస్ అవడం గమనించండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మన షోల్డర్స్ అప్వర్డ్ డైరెక్షన్ లో చలనం జరుగుతున్నట్లుగా భావన పొందండి. శ్వాస వదులుతున్నప్పుడు మన కాలర్ బోన్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో చలనం జరుగుతున్నట్లుగా భావన పొందండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు విశ్వంలో ఉన్న చల్లటి గాలి మన శరీరంలో అవయవాన్ని ఉత్తేజపరుస్తున్నట్లుగా శ్వాస ద్వారా లోపలికి పంపండి. శ్వాస వదులుతున్నప్పుడు శరీరంలో వేడిని అంతటినీ బయటికి నెట్టవేయండి. శ్వాస వదులుతున్నప్పుడు మనలోని హర్షడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను బయటికి నెట్టవేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష లాంటి సద్గుణాలు చక్కగా మన శరీరంలో ప్రవేశిస్తున్నట్లుగా భావన పొందండి. అదేవిధంగా శ్వాస వదులుతున్నప్పుడు మనలో ఉన్న అలసట, కోపము, చిరాకు, టెన్షన్ అంతటినీ బయటికి నెట్టవేయండి. శ్వాసతో పాటు పాజిటివ్ ఎనర్జీని అంతటిని మన శరీరం అంతా నింపి ఉంచండి. నేను, నా శరీరము నాది అనే భావాన్ని బయటికి నెట్టవేయండి. నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి అనే భావాన్ని నింపి ఉంచండి. 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 నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి అనే భావాన్ని నింపి ఉంచండి.
మీ హృదయ కమలంలో బొటన వేలంత ప్రమాణంలో ఒక జ్యోతి రూపాన్ని తదేకంగా చూడటానికి ప్రయత్నం చేయండి. మనమన్నా పరమాత్మ అన్న అంతా జ్యోతి రూపమేనండి. అందరిలోని అంతటా పరమాత్మను చూసే శక్తిని, మనసుని, బుద్ధిని స్థిరంగా ఉంచమని శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి పాద పద్మములకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ సద్గురు పాదుకా ప్రార్థన చేద్దామండి. రెండు చేతుల నమస్కారంలోకి తీసుకొచ్చి మీ హృదయం వద్ద ఉంచి మీ పురుకుట స్థానమైన బొట్టు పెట్టుకునే స్థానం వద్ద మీ ఇష్ట దైవాన్ని, గురు రూపాన్ని దర్శిస్తూ సద్గురు పాదుకుల్ని మనం ఒకసారి దర్శించుకుంటూ ప్రార్థన చేద్దామండి. కుడి పాదం పై భాగాన శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న విష్ణు చక్రము, వాటిని కలుపుతున్న తరంగ రేఖ, దాని మీద ఒక చిన్న నక్షత్రము దర్శిస్తుంది. అదేవిధంగా కుడి పాదం మధ్య భాగంలో యోగశక్తికి సంబంధించిన సత్వాకృతి నవగ్రహ రేఖ దర్శిస్తుంది. కుడి పాదము మడమ పైన అగస్త్య చక్రము దర్శిస్తుంది. అదేవిధంగా ఎడమ పాదం పై భాగాన మరొక అగస్త్య చక్రము, అఖండ శాంతి చక్రము, దత్త చక్రము దర్శిస్తుంది. ఎడమ పాదం కొద్దిగా దిగువ భాగంలో, వేళ్ళకు కొద్దిగా దిగువ భాగంలో దైవీ శక్తికి సంబంధించిన త్రిశూలము, వేలాయుధము దర్శిస్తుంది. ఎడమ పాదం మధ్య భాగంలో చతురస్రాకారంలో అమృత సరస్సు, సూర్యఖండము, గణేశ ఖండము దర్శిస్తుంది. దాని పక్కగా చిన్న శివలింగము, త్రికోణాకారంలో శ్రీచక్రము, మరొక దత్త చక్రము, వాటిని కలుపుతున్న తరంగ రేఖ. ఇలా ఎన్నో నిగూఢ బీజాక్షరాలున్న స్వామివారి పాద పద్మములకు నమస్కరిస్తూ సద్గురు పాదుక ప్రార్థన. శ్రీభూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖాదిభిరంచితాభ్యాం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం. దేవి ప్రార్థన, షట్చక్ర ప్రార్థన. మూలాధారం తథా స్వాధిష్టానం చ మణిపూరకం అనాహతం విశుద్ధాఖ్యం ఆజ్ఞాచక్రం విదుర్బుధా తవాధార స్వరూపాణి కోణచక్రాణి పార్వతీ త్రికోణ రూపిణి శక్తిర్ బిందు రూప శుభ స్మృతః అవినాభావ సంబంధః తస్మాత్ బిందు త్రికోణ యోగ. సద్గురు యోగ వందనం. ఇప్పుడు అరచేత నేలకి తాకించి హరి ఓం తత్సత్ రెండు చేతులు ఎలా పడించి మంచి వేడి పుట్టాలి. వాడినంతటిని కంటి మీద ఉంచి జ్ఞానేంద్రాలకు చక్కగా తాకిస్తూ కళ్ళు మూస్తూ తెరుస్తూ చిరునవ్వు మొక్కలతో అరచేతులు చూస్తూ గమనంలోకి రావాలండి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. అందరికీ చక్కగా శుభోదయం అండి. నిత్య సాధనకి ఇచ్చేసిన సాధక మిత్రులందరికీ శుభోదయం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? చక్కగా ఆంగ్ల నూతన సంవత్సరం 2వ రోజుకి వచ్చేసాం. చక్కగా నిన్నటి రోజున చక్కగా అందరూ చక్కగా విషయాలు చెప్పుకున్నాం. మనం అందరూ కాయస్థైర్యం చేసుకోండి. ఈవెంట్ మీద తల నిటారుగా ఉంచుకోవాలి. తర్వాత మనకు అనుగుణంగా ఆసనం, స్థిరంగా సుఖంగా ఉండే ఆసనంలో కూర్చోవాలి. ఒకసారి నిండుగా శ్వాస తీసుకుని వదిలేసేయండి. ప్రతి ఒక్కరూ వీడియో మోడ్ లో ఉండాలండి. జై గురుదత్త. చూపుడు వేలిని పట్టు వేలు చేసి మిగిలిన 3 వేలు నిటారుగా ఉంచి ఇక ఐస్ మీద ఉంచుకుని ఐ రొటేషన్ చేద్దామండి. సర్వేంద్రియానం నయనం ప్రధానం కదా. ఒకసారి నిండు శ్వాస తీసుకుని వదలండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ డౌన్, టిప్ ఆఫ్ ది నోస్, లెఫ్ట్ కార్నర్, అప్ భ్రుకుట స్థానం, రైట్ కార్నర్, డౌన్, టిప్ ఆఫ్ ది నోస్. శ్వాసను అనుసంధానం చేయండి. లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ చేద్దామండి. రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్,
అప్, లెఫ్ట్, డౌన్, రైట్. శ్వాసను అనుసంధానం చేయాలి. అప్, లెఫ్ట్, డౌన్. ఒక సెకండ్ కళ్ళు మూసుకోండి. ఒక సెకండ్ కళ్ళు మూసుకొని ఉంగరపు వేలుతో కన్నురెప్పల మీద మెల్లగా చాలా సున్నితంగా చేయాలి. అదేవిధంగా గోర్లు ఉంటే జాగ్రత్త అండి. కంటి చుట్టూరు కూడా చేయండి. మెల్లగా సమస్థితికి వచ్చి 2 చేతులు ఇంటర్లాక్ చేసుకుని థంబ్ ఫింగర్ ఓపెన్ చేసి కళ్ళకు సమాంతరంగా ఉంచాలి. తదేకంగా చూడడానికి ప్రయత్నం చేయాలి. కన్నురెప్ప వేయకూడదు, ఉండాలి. కంటి నుంచి నీళ్లు రావాలి, వాటికి అవే శుభ్రపడతాయి. కాబట్టి నీళ్లు వచ్చేంత వరకు ఉంచడానికి ప్రయత్నం చేయండి. కొద్దిగా కళ్ళు పెద్దవిగా చేస్తే మీరు ఉంచడానికి సహకరిస్తాయి అన్నమాట. కొద్ది పెద్దవిగా చేయండి. స్పెటికల్స్ ఏమన్నా ఉంటే కనుక పక్క పెట్టుకోండి కళ్ళజోడు. దగ్గరగా తీసుకురండి. వేళ్ళకి కంటికి ఒక వేలంతా డిస్టెన్స్, చూపుడు వేలంతా మధ్య వ్యవధి ఉండేటట్టు చూడండి. తదేకంగా చూడాలి. దూరంగా తీసుకెళ్ళండి. మోచేతులు స్ట్రైట్ రావాలి, వంచొద్దు. తదేకంగా చూడాలి. త్రాటక్రియ అండి, చాలా మంచి క్రియ కంటికి. సాయంత్రం పూట కూడా మరొక పర్యాయం చేసుకుంటే లేని వారికి రాదు, ఉన్న వారికి తగ్గుముఖం పడుతుంది అనమాట. దగ్గరగా తీసుకోండి. మెల్లగా సంస్థితికి వచ్చి కంటి మూసుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మెల్లగా కళ్ళని తెరిచి ఫాస్ట్ బ్లింక్ చేయండి. ఫాస్ట్ గా కనురెప్పల్ని ఆడించండి. ఇప్పుడు మన బొటన్ వేలుతో కంటి మొదటి భాగంలో ప్రెస్ చేయాలి. ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్. ఇప్పుడు అదే బటన్ వేలుతో ముక్కుకి ఇరువైపులా డౌన్వర్డ్ డైరెక్షన్ లో చక్కని విధంగా. సైనస్ ఉన్న వారికి ముఖానికి సంబంధించి చేస్తే చాలా మంచిదండి. అదే విధంగా చలికాలం కదా, కొద్దిగా జలుబులు ఇవన్నీ ఉంటాయి కదా, మంచిగా చేసుకోవాలి మనం. అదే విధంగా చూపుడు వేలిని బొట్ట మీద వచ్చేసి కన్ను బొమ్మల మీద ఈ విధంగా దగ్గరగా తట్టండి. దగ్గర ప్రెస్ చేయాలి మనం. మెల్లగా సమస్థితికి వచ్చి 5 వేళ్ళు జోడించండి. కంటికి ఇరువైపులా ఉంచి రొటేషన్ చేయండి. 5 వేళ్ళు జోడించి ఈ టెంపుల్స్ మీద కంటి చిగురు భాగంలో ఉంచి ఇక్కడేనండి, ఇక్కడ ఫోర్ హెడ్ మీద ముక్కుకి ఇరువైపులా పెదవి పైన సైనస్ గ్రంథులు అనేవి ఈ విధంగా ఉంటాయి కాబట్టి కొద్దిగా మీరు వాటి దగ్గర ప్రెషర్ ఇస్తూ చేయండి. వేళ్ళు మాత్రమే కదా, అక్కడ మజిల్ కదలాలి మనకి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. అదే విధంగా ఈ చేతుల్ని మన కనుబొమ్మల మీదకి ఫోర్ హెడ్ మీద తీసుకొచ్చి ఇక్కడ బాగా ఫింగర్ టిప్స్ తో ప్రెషర్ ఇస్తూ ఉండాలి. ఆకు ప్రెషర్ జరగాలి అక్కడ కదా, కాబట్టి మంచిగా మజిల్ రివర్స్ డైరెక్షన్ లో కూడా చేయండి. నిన్నటి రోజు నేను ఉన్నానండి క్లాస్ లో, అందరూని తల వాల్చి చేస్తున్నారు. తల స్ట్రైట్ కి పెట్టండి. చాలా వరకు తల వాల్చకూడదండి, వెన్ను మీద ప్రెషర్ పడుతుంది. తల స్ట్రైట్ గా ఉంచండి. జై గురుదత్త. ఇప్పుడు 3 వేళ్లతో మన నుదుటిని అంతటిని చక్కగా ట్యాపింగ్ చేయాలి. తల వాల్చకూడదు, వెన్ను వాల్చకూడదు, వంచకూడదు. కాబట్టి సపోర్ట్ అన్నా తీసుకోండి, వంచద్దు అసలు. ఆ విధంగా మీకు సుఖంగా ఉండే ఆసనంలో కూర్చోండి. అప్పర్ లిప్, లోయర్ లిప్, మౌత్ అంతా చక్కగా కవర్ చేయండి. గోర్లు ఉంటే జాగ్రత్త అండి, టిప్స్ తోటి మాత్రమే తగలాలి. అక్కడ మనం ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ టిప్స్ మాత్రమే తగలాలన్నమాట. జై గురు. మెల్లగా సమస్థితికి రండి. సమస్థితికి వచ్చిన తర్వాత 2 చేతులతో చెంపలు 9 టైమ్స్
మెల్లగా సమస్థితికి వచ్చి 5 వేలు దూరంగా ఉంచి ముఖం అంతా చక్కగా ట్యాపింగ్ చేయాలి. కంటి దగ్గర జాగ్రత్త. మెల్ల సమస్థితికి రండి. వచ్చిన తర్వాత ఈ 2 అరచేతులతో దవడల కింద ఉంచి ప్రెస్ చేయండి. శ్వాస తీసుకున్నాడు. రిలాక్స్. సెకండ్ టైం. రిలాక్స్. థర్డ్ టైం. రిలాక్స్. ఇప్పుడు టంగ్తో మీ మౌత్ అంతా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ చేయండి. 2 టైమ్స్. జై గురుదత్త. సమస్థితికి వచ్చిన తర్వాత టిప్ ఆఫ్ ది టంగ్ ని అంగడికి తాకించండి. అప్పర్ ప్యాలెట్ కి తాకించండి. మెల్ల సమస్థితికి వచ్చి రిలాక్స్ చేయండి. ఇప్పుడు చెవులను దగ్గరగా తట్టండి. అప్ సైడ్ డౌన్, అప్ సైడ్ డౌన్, అప్ సైడ్ డౌన్. ఇప్పుడు డౌన్ అన్నప్పుడు టంగ్ కూడా బయటకు తీయాలి. డౌన్ 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 డౌన్. రిలాక్స్. నెక్ రొటేషన్ చేద్దామండి. ఒకసారి నిండు శ్వాస తీసుకుని వదిలేసేయండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ డౌన్, లెఫ్ట్, బ్యాక్, రైట్, డౌన్. శ్వాసను అనుసంధానం చేయండి. కాంట్రా ఇండికేషన్స్ ఉన్నవారు బ్యాక్ టు బ్యాక్ చేయండి, ఫ్రంట్ కి రావద్దు. లెఫ్ట్, బ్యాక్, రైట్, సెంటర్. లెఫ్ట్, బ్యాక్, రైట్, సెంటర్. లెఫ్ట్, బ్యాక్, రైట్, సెంటర్. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ చేద్దామండి. శ్వాసను వదిలి ఉంటాం ఇక్కడ. ఇప్పుడు రైట్ ని స్టార్ట్ చేసేటప్పుడు హాఫ్ సర్కిల్ ఇన్హలేషన్, రిమైన్ హాఫ్ సర్కిల్ ఎక్సలేషన్. రైట్, బ్యాక్. ఇక్కడికి శ్వాస తీసుకోవడం పూర్తయింది. ఇక్కడ నుంచి వదులుతాం అనమాట. లెఫ్ట్, సెంటర్. ఇక్కడికి వచ్చేసరికి వదిలి ఉన్నాం. ఇప్పుడు తీసుకుంటూ స్టార్ట్ చేస్తాం. రైట్, బ్యాక్, లెఫ్ట్, సెంటర్. రైట్, బ్యాక్, లెఫ్ట్, సెంటర్. చాలా మెల్లగా చేయాలండి. శ్వాసను అనుసంధానం చేస్తూ శ్వాస తీసుకుంటూ సెంటర్. ఇప్పుడు మన ఫింగర్ టిప్స్ తో నెక్ అంతా కొద్దిగా ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేటప్పుడు తల వాల్చొద్దండి. తల ఈ విధంగా ఉంచి ప్రెస్ చేసుకోండి. జై గురు. మెల్ల సమస్థితికి వచ్చి వేళ్ళు ఇంటర్లాక్ చేసి థంబ్ ఫింగర్ ఓపెన్ చేయండి. స్పాండిలైటిస్ వర్క్ ఉన్న వారికి తగ్గుముఖం పడుతుంది, లేని వారికి ముందుకు రాదు. ఒకే విధంగా చెవులకు వెనక అరచేతులు రావాలి. బటన్ వేలు వచ్చి నెక్ మీద ఉండాలి. శ్వాస తీసుకుంటూ ప్రెషర్ ఇవ్వాలి. చేతులు తాకడం ముఖ్యం కాదండి, ప్రెషర్ వెనకాల పడాలి. శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ ప్రెషర్ ఇవ్వండి. అరచేతులు వెనకాల, చెవి వెనక భాగం మీద, బొటన వేలు నెక్ మీద, మెడ మీద పడాలి. వదులుతూ శ్వాస తీసుకుంటూ ఉండండి. కౌంట్ చేస్తాం. 1 2 3 4 5.
శ్వాస వదులుతూ షోల్డర్ చక్కగా ఓపెన్ చేయాలి వెనక్కి వెళ్ళాలి చేతులు రిలాక్స్. అదే చేతుల్ని కొద్ది పైకి తీసుకురండి తలతో చేతులు నెట్టండి, చేతులతో తలని నెట్టాలి. శ్వాస తీసుకోండి, రిలాక్స్. శ్వాస తీసుకోండి, రిలాక్స్. శ్వాస తీసుకోండి. 1 2 3 4 5 రిలాక్స్. శ్వాస వదులుతూ రిలాక్స్. అదే చేతుల్ని ఫోర్ హెడ్ మీద నుదుటి మీదకి తీసుకురండి. ఇదే విధంగా ఫోర్స్ ఇవ్వాలి 2 డైరెక్షన్స్ లో. శ్వాస తీసుకోండి, రిలాక్స్. శ్వాస తీసుకోండి, రిలాక్స్. శ్వాస తీసుకోండి. 1 2 3 4 5 రిలాక్స్. కుడి అరచేతిని చెవి పై భాగాన ఉంచి ఇదే విధంగా ఫోర్స్ ఇవ్వాలి 2 డైరెక్షన్. శ్వాస తీసుకోండి, రిలాక్స్. శ్వాస తీసుకోండి, రిలాక్స్. శ్వాస తీసుకోండి. 1 2 3 4 5 రిలాక్స్. అదర్ సైడ్. శ్వాస తీసుకోండి, రిలాక్స్. శ్వాస తీసుకోండి, రిలాక్స్. శ్వాస తీసుకోండి. 1 2 3 4 5 రిలాక్స్. మెల్లగా రిలాక్స్. ఇప్పుడు మీ ఫింగర్ టిప్స్ తో తల అంతా ట్యాపింగ్ చేయండి. మంచి ట్యాపింగ్ చేయాలి. రిలాక్స్ అవుతుంది. కొద్ది ప్రెషర్ ఇచ్చాం కదా, మెల్లగా చేయండి. గట్టిగా ఏమొద్దు, మెల్లగా చేస్తే ఏమైనా ఎక్కడైనా అనిపిస్తే మీకు రిలాక్స్ అయిపోతుంది అనమాట అంతా. చేయండి. మెల్ల సమస్థితికి వచ్చి షోల్డర్ రొటేషన్ చేసుకుందామండి. 5 వేళ్ళు జోడించండి, షోల్డర్స్ మీద ఉంచండి, ఎల్బోస్ జాయిన్ చేయండి. ఒకసారి నిండు శ్వాస తీసుకుని వదిలేసేయండి. నిండు శ్వాస జరగాలి, ముక్కు ద్వారానే జరగాలి, పెదవులు మూసి ఉంచాలి. శ్వాస తీసి స్టార్ట్ చేయండి. హాఫ్ సర్కిల్ ఇన్హలేషన్, రిమైన్ హాఫ్ సర్కిల్ ఎక్సలేషన్. శ్వాసను అనుసంధానం చేస్తూ చేయాలి. మన అప్పర్ ఆర్మ్స్ వచ్చి చెవులకు తాకాలి. షోల్డర్స్ చక్కగా ఓపెన్ చేయాలి. షోల్డర్ ప్లేట్స్ కలవాలి వెనక్కి వెళ్ళేసరికి. ఆ విధంగా మీరు చేస్తూ వెళ్ళాలన్నమాట. శ్వాసను అనుసంధానం చేయండి. చేసేటప్పుడు తల వాల్చొద్దు, తల స్ట్రైట్. చేయండి. మెల్ల సమస్థితికి వచ్చిన తర్వాత బ్యాక్ టు ఫ్రంట్. అదే విధంగా రివర్స్ డైరెక్షన్ లో శ్వాసను అనుసంధానం చేస్తూ చేయాలి. మెల్ల సమస్థితికి వచ్చి మన చేతులను ఆది ముద్ర ఉంచండి. బొటన వేలు తీసుకొచ్చి చిటికిన వేలు వద్ద రూట్ వద్ద ఉంచి 4 వేలు కప్పి ఉంచండి. ఈ విధంగా ఉంచండి. శ్వాస తీసుకుంటూ చక్కగా షోల్డర్ ఓపెన్ చేయాలి మంచిగా, ఎంతవరకు అయితే అంతవరకు. శ్వాస వదులుతూ, శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ, శ్వాస తీసుకుంటూ ఉండండి ఇక్కడ. 1 2 3 4 5 శ్వాస వదులుతూ రిలాక్స్. ఈ చేతులను ఇప్పుడు ఈ విధంగా రొటేషన్ చేయండి. ఎల్బోస్ రొటేషన్ అవ్వాలి. రివర్స్ డైరెక్షన్ చేయండి. మెల్ల సమస్థితికి వచ్చి ఆ చేతుల్ని ఈ విధంగా షోల్డర్ సమాంతరంగా తీసుకురండి. కొద్దిగా 5 పర్యాయములు రొటేషన్ చేపించండి. రిలాక్స్ అయిపోతున్నాయి. అక్కడ మధ్యలో ఏమన్నా పట్టినట్టున్నా యాంటీ క్లాక్ వైజ్. చేయండి. మెల్ల సమస్థితికి వచ్చి మనం శ్వాసను అనుసంధానం చేస్తూ చేద్దాం. శ్వాస తీసుకుంటూ అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్లుగా టర్న్ చేయండి. మీ దృష్టి ఎంతో ఒక ఆబ్జెక్ట్ మీద ఉంచండి.
శ్వాస వదులుతూ డౌన్వర్డ్ డైరెక్షన్, అంటే మన అరచేతులు భూమిని చూస్తున్నట్లుగా. శ్వాస తీసుకుంటూ టర్న్ చేయండి అరచేతులు మెల్లగా. ఎంత మెల్లగా శ్వాస జరిగితే అంత మంచిది. శ్వాస వదులుతూ చేతులను ఆ విధంగా ఉంచి ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే తదేకంగా చూడడానికి ప్రయత్నం చేయాలి మనం, కనురెప్ప వేయకుండా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31. మెల్ల రిలాక్స్ చేసి చేతుల్ని ఈ విధంగా ఒకసారి కుడి చేయి ఒకసారి ఎడమ చేయి పైకి తీసుకురండి. ఏదైనా షోల్డర్ దగ్గర మీకు మజిల్ పట్టినట్టు అనిపిస్తే రిలాక్స్ అయిపోతుంది. చేతులు మెల్ల సమస్థితికి వచ్చి చేతులను ఆది ముద్ర ఉంచండి. బొటన వేలిని చిటికిన వేలు వద్ద ఉంచి 4 వేలు ఈ విధంగా ఉంచి మన రిస్ట్ రొటేషన్ చేయండి. మోచేయి స్ట్రైట్ గా ఉంచాలి. మోచేయి వంచొద్దు, రిస్ట్ మీద ప్రెషర్ పడుతుంది. మోచేతిని స్ట్రైట్ గా ఉంచుకొని మన మణికట్టుని చక్కగా తిప్పాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. మెల్ల సమస్థితికి వచ్చి వేళ్ళని మెల్లగా ఓపెన్ చేయండి. అంటే మొదటి కణుపు చేద్దాం. 1 2 3 4 5 రిలాక్స్. రెండో కణుపు 1 2 3 4 5 రిలాక్స్. గుప్పట 1 2 3 4 5 రిలాక్స్. మరొక పర్యాయం చేద్దాం. 1 2 3 4 5 రిలాక్స్. వేళ్ళని పట్టాం కదా, కొద్దిగా ఈ విధంగా రిలాక్స్ చేయండి, స్ప్రింకిల్ చేస్తున్నారు. మెల్ల సమస్థితికి వచ్చి ఇప్పుడు ఏమైనా చైర్లో సోఫాలో కూర్చున్న వారు నుంచుని ఈ విధంగా చేతులు ఎంత వరకు మీకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళేసరికి చేతులు ఓపెన్ అవ్వాలి. వేళ్ళు కిందకు వచ్చేసరికి గుప్పటి కింద రావాలి. వెనక్కి తీసుకువెళ్ళండి చేతుల్ని. చైర్లో అది కూర్చున్న వారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నుంచుని చేయండి, మీకు కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. చేతులు పైకి వెనక వరకు వెళ్ళాలి. చాలా మంచిదండి. పైకి వెళ్ళినప్పుడు వేళ్ళని కూడా ఓపెన్ చేయండి, కిందకు వచ్చేసరికి క్లోజ్ చేయండి. వాటి మూవ్మెంట్ కూడా జరుగుతుంది కదా. చాలా చక్కగా చేస్తున్నారండి, చాలా బాగా చేస్తున్నారు. నాకు అనిపిస్తున్న వారు అందరూ చక్కగా చేస్తున్నారు. వేగం పెంచుదామా కొద్దిగా? గుడ్, చాలా బాగా చేస్తున్నారు. మెల్లగా మధ్యలోకి వచ్చేసేయండి. మోచేయి వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ మోచేయి వెనక్కి వెళ్తే మీకు కటి భాగము అంటే నడుము దగ్గర ట్విస్ట్ బాగా తెలుస్తుంది అనమాట. మోచేతిని వెనక్కి పంపండి. ముందుకు వెళ్ళినప్పుడు చేతిని బాగా చాచాలి, వెనక్కి వెళ్ళినప్పుడు మోచేయి వరకు. ఇక్కడ చేస్తున్నప్పుడు మటుకు మీరు నడుము దగ్గర చూడండి, తెలుస్తుంది మీకే. కొద్ది వేగం పెంచుదాం. చేయగలిగే వాళ్ళు వేగం పెంచండి. చాలా చక్కగా చేస్తున్నారు. పెద్దవారు కూడా చక్కగా చేస్తున్నారు అనమాట. మెల్ల సంస్కృతికి వద్దామా? చక్క చాట్లు పట్టినాయి కదా, వేగురుదత్త వేగురుదత్త. మెల్ల సంస్కృతికి వచ్చి నుంచున్నారు, కూర్చోండి, కొద్ది స్థిమిత పడండి. ఇప్పుడు ఈ అరచేతుల్లో మన బొటన వేలు పట్టుకుని చక్కగా రిలాక్స్ అవ్వండి. ముందు ఒకసారి నిండు శ్వాస తీసుకుని
నోటి ద్వారా వదలండి. ఇప్పుడు బాడీ అంతా, శరీరం అంతా రిలాక్స్ అవుతుంది. ఈ విధంగా మన బొటన వేలుతో అరచేతిలో చక్క బ్రష్ ఇవ్వాలి, ఆకు బ్రష్ ఇవ్వాలి 5 వేళ్ళకి. అదే రివర్స్ డైరెక్షన్ లో కూడా వెళ్ళ సంస్థితికి వచ్చి బొటన వేలుని ఈ విధంగా నాకైతే చక్కగా చెమటలు పోస్తున్నాయి. మీ అందరు కూడా అలాగే ఉందా అనుకుంటున్నానండి. వెరీ గుడ్ దత్త. ఈ విధంగా చూపుడు వేలు బాగా ఇవ్వాలి మీరు. ఆ చేతులతో చక్కగా ఈ విధంగా చేస్తున్నారు కదా, మన షార్ప్నర్ లో పెన్సిల్ పెట్టి ఏ విధంగా తిప్పుతామో ఈ చేతిని ఆ విధంగా ఉంచి చక్కగా వేలుని తిప్పాలి మనం. మధ్య వేలు, మధ్య వేలు దేనికండి? ఏం చేస్తుంది ఇది? కంఠం వద్ద ఉంచాలి కదా, విశుద్ధి చక్రానికి సంబంధించింది కదా. మధ్యమ ముద్ర పెట్టుకుంటాం కదా, ఆరోగ్యం కారు ముద్రలో ఆకాశ తత్వం. నెక్స్ట్ ఉంగరపు వేలు, పృథ్వీ. బోన్స్ కి చాలా ఇంపార్టెంట్ అయిన వేలు అన్నమాట. బాగా బ్రష్ ఇవ్వాలి. చిటికిన వేలు జలం. మినిమం 70% మన శరీరంలో జలమే ఉంటుందండి, అంటే ఇంక్లూడ్ బ్లడ్ అంతా కలిపి. కాబట్టి అన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ ఉంది. చక్కగా బ్రష్ ఇవ్వాలి. ఇప్పుడు చిటికిన వేలు నుంచి రండి. టిప్స్ బాగా బ్రష్ ఇవ్వాలి, ఎందుకంటే మన 72,000 నాడులే ఎండింగ్ పాయింట్స్ కదండి అరిచేతులు, పాదాలు. కాబట్టి వాటిని బాగా మనము టాక్సిన్స్ అన్ని వెళ్ళగొట్టి మంచిగా ఉత్తేజవంతం అయ్యేట్టు మనమే చేసుకోవాలి. అదే విధంగా ఉంగరపు వేలు, మధ్య వేలు, చూపుడు వేలు, బొటన వేలు, ఇదే విధంగా మరో చేతికి కూడా చేద్దామండి. ఇప్పుడు ఈ వేళ్ళని, ఈ ఎడమ అరిచే వేళ్ళని పూర్తిగా పైనుంచి ఈ విధంగా, ఈ చూపుడు వేలు గ్యాస్ గాని ఇండైజెషన్ అది ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. ఈ వేలుకి బాగా చేయండి. చూపుడు వేలు పొట్టకు సంబంధించి గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ అదంటే వేలు బాగా అన్నమాట, బాగా ప్రెషర్ ఇచ్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మధ్య వేలు, అదే విధంగా ఉంగరపు వేలు, చిటికెన వేలు, జై. ఇదే విధంగా మరో చేతికి చేద్దాము. ఈ థంబ్ ఫింగర్ తో మరో చెయ్యి అరిచేతులు కూడా ఈ విధంగా ప్రెస్ చేస్తూ చేయాలి. రివర్స్ డైరెక్షన్ లో కూడా చేయండి. గుడ్. ఇప్పుడు బొటన వేలు నుంచి వద్దాం. బాగా దాని స్టార్టింగ్ ఎక్కడ, అక్కడి నుంచి బాగా వేలంతా అగ్నితత్వం కదండి, మన జఠరాగ్ని ఎక్కడ ఉంటుంది? పొట్టలో. మనం ఉత్తేజం చేసేదే ఇది బొటన వేలు, అగ్నితత్వం కలిగి ఉంటుంది. కాబట్టి దాన్ని మంచిగా, చూపుడు వేలు వాయుతత్వం. మనకు వాయు లేకపోతే ఎలాగా బ్రతకలేము కదండి, ఆక్సిజన్ కావాలి కదా. దీనికి మంచిగా నెక్స్ట్ మధ్య వేలు ఆకాశతత్వం. మనం ఏదైనా వినాలన్నా, ఏదైనా చేయాలన్నా, భూమి మీద నిలబడాలన్నా ఈ వేలు చాలా ఇంపార్టెంట్. ఉదాహరణ వాయువుని వృద్ధి చేస్తుంది అనమాట. కాబట్టి ఈ వేలని చక్కగా మీరు బాగా ప్రెషర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఉంగరపు వేలు భూతత్వం, పృథ్వీతత్వం కలిగి ఉంటుంది కదా. ఇది బోన్స్ కి సంబంధించి ఉంటుంది. కాబట్టి మన శరీరంలో బోన్సే కదండి, దాన్ని మధ్యలో అటాచ్ అయి ఉంటుంది. కాబట్టి
దీన్ని కూడా మనం చక్కగా తర్వాత వచ్చేసి చిటికెన వేలు జలతత్వం తెలుసు కదా. శరీరంలో మనకి జలం చాలా వరకు ఉంటుంది, 70% వరకు. కాబట్టి మంచిగా ఇప్పుడు టిప్స్ చిటికెన వేలు నుంచి. నాకు కనిపిస్తున్న స్క్రీన్ మీద ఒకరైతే వీడియో మోడ్ లో లేరండి, హ్యాండ్ రేస్ కూడా చేసి ఉన్నారు. వీడియోలోకి రండి అమ్మా. తర్వాత ఉంగరపు వేలు, మధ్య వేలు, చూపుడు వేలు, బొటన వేలు. ఎలా సమస్థితికి వచ్చి ఈ 4 వేలని ఈ విధంగా ఎల్బో మోచే స్ట్రైట్ ఉంచండి. మోచే ఉంచదు, స్ట్రైట్ ఉంచి బ్రష్ 1 2 3 4 5 4 వేలని పైకి తీసుకురండి. 1 2 3 4 5 రిలాక్స్. మరొక చేత్తో 1 2 3 4 5 పైకి తీసుకురండి. 1 2 3 4 5 చేతులు మర్చాం కదా మనం. వేళ్ళని ప్రతి ఒక్క వేళ్ళని ఈ విధంగా బాగా ప్రెష్ ఇస్తూ చేయాలి, పైన కాదు. కొద్దిగా నొక్కి పెట్టండి. చేతులే కదండి, పర్వాలేదు, కానీ గోర్లు అవి ఉంటే మటుకు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు 2 చేతులు ఈ విధంగా వేళ్ళల్లో వేళ్ళు ఉంచండి. చూపుడు వేలు, బొటన వేలు మధ్య భాగం. అదే విధంగా ఈ వేళ్ళని ఈ విధంగా ఉంచి థంబ్ ఫింగర్ ని రొటేషన్ చేయండి. ఎందుకంటే 4 వేళ్ళకి ఆధారం బొటన వేలు. దాన్ని చక్కగా రొటేషన్ చేయండి. ఇప్పుడు సైడ్స్, రిస్ట్, డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఈ విధంగా, బ్యాక్ బాగా తట్టాలి. వెన్ను నొప్పి అది ఉన్న వారికి చాలా మంచి క్లియర్ అవుతుంది. వెనకన బాగా తట్టాలి. ఇప్పుడు మెల్లగా వచ్చి ఆది ముద్ర ఉంచండి. థంబ్ ఫింగర్ ని చిటికెన వేలు రూట్ వద్ద ఉంచి 4 వేలు తప్ప ఉంచి ఆది ముద్రలో ఉంచి చేతిని అంతటిని ఈ విధంగా మణికట్టు వద్ద కూడా కొద్ది మంచిగా ఇవ్వాలి. ఈ విధంగా కట్టండి. ఆ తర్వాత చేతులు, మరొక చేతులు క్లాపింగ్ చేద్దామండి. ఎలా సంస్కృతికి వచ్చి క్లాపింగ్ చేద్దాం. మెల్లగా చేతుల విధంగా తీసుకొచ్చి అబ్జర్వ్ చేయండి. కళ్ళు మూసుకుని ఒక 5 సెకండ్స్. ఇప్పటి వరకు వాటికి ఇచ్చిన మన ప్రెషర్ అదంతా రిలాక్స్ అవుతూ ఉంటుంది, ఆ వేడి బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఆస్వాదించాలి, రిలాక్స్ చేయాలి. అక్కడంతా దృష్టి అంతా అక్కడ ఉంచాలి. చెయ్యి ఎలా సంస్థితికి వచ్చి చేతిని విధంగా స్ట్రైట్ ఉంచండి. తాగని 3 చేద్దాం. ఇది ముందు చెప్పాలి, నేను కొద్దిగా తేడా అయిందండి కాబట్టి ఇది తప్పకుండా చేసుకోవాల్సింది, అందుకే స్కిప్ చేయడం లేదు. నేను చేయాలి. శ్వాస వదులుతూ డౌన్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళాలి, కిందగా వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళాలి. భుజాల నుంచి, షోల్డర్స్ నుంచి స్టార్ట్ చేయండి. దగ్గరగా తట్టాలి. జాయింట్స్ ఉన్న దగ్గర గట్టిగా తట్టాలి. టాక్సిన్స్ అన్ని పరిగెత్తాలన్నమాట. చక్కగా ఉత్తేజవంతం అవ్వాలన్నమాట శరీరం అంతా. ఇప్పుడు చేతిని టర్న్ చేయండి. మణికట్టు దగ్గర, చేతి వద్ద, తర్వాత ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర శ్వాస వదులుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ తీసుకుంటూ, వదులుతూ
తీసుకోండి. ఇప్పుడు చేతుల పైకి నుంచి అండరామ్స్ శ్వాస వదులుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ తీసుకుంటూ, వదులుతూ తీసుకుంటూ. మరొక చేతికి రండి, దగ్గరగా తట్టండి, శ్వాసను అనుసంధానం చేయండి. మనకి చాలా సహాయపడుతుంది అన్నమాట. శ్వాసను అనుసంధానం చేయాలి. శ్వాసలు ఎంత మెల్లగా తీసుకుంటే అంత మంచిది. వదులుతున్నప్పుడు కిందకి, తీసుకుంటున్నప్పుడు పైకి. భుజాల నుంచి స్టార్ట్ చేసి వేళ్ల వరకు. జాయింట్స్ ఉన్న దగ్గరగా తట్టాలి, గట్టిగా తట్టాలి. చేతులు తిప్పండి. ఇప్పుడు చేతిని అండరామ్స్ లో చక్కగా తట్టాలి. శరీరం అంతా మంచి వేడి పుట్టాలి చలిలో. శ్వాస వదులుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ కిందకి, తీసుకుంటూ పైకి, వదులుతూ కిందకి, తీసుకుంటూ పైకి, వదులుతూ తీసుకుంటూ. కట్టి భాగం చేద్దామండి. షోల్డర్ సమాంతరంగా చేతులు ఉంచండి. సార్ నిండు శ్వాస తీసుకుని వదిలేసేయండి. పేదవాళ్ళు మూసి ఉంచాలి, ముక్కు ద్వారా జరగాలి. శ్వాస వదులుతూ చేతుల్ని ఈ విధంగా, మీకు ఏ విధంగా కన్వీనియంట్ అయితే ఆ విధంగా ఉంచి టర్న్ చేయాలి. భుజాలు ఎంత బాగా మీరు తిప్పగలిగితే మన నడుము భాగం ఇంత బాగా ట్విస్ట్ జరుగుతుంది అనమాట. వెనకాల ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని చూడాలి తదేకంగా. 1 2 3 4 5 6 7 8 9. మెల్లగా శ్వాస తీసుకుంటూ సంస్థితి. షోల్డర్స్ సమాంతరంగా ఉంచండి చేతుల్ని. శ్వాస వదులుతూ మెల్లగా టర్న్ చేయండి. ఓకే, మీ షోల్డర్ ఎంత బాగా తిప్పగలిగితే మన నడుము భాగం అంత బాగా ట్విస్ట్ జరుగుతుందండి. వెనక ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి, తదేకంగా చూడండి. 1 2 3 4 5 6 7 8 9. మెల్లగా శ్వాస తీసుకుంటూ రిలాక్స్ చేయండి. ఇప్పుడు కాళ్ళని చక్కగా రిలాక్స్ చేద్దామండి. చక్కగా దండాసనంలోకి వచ్చేసేయండి అందరూ. కాళ్ళని రిలాక్స్ చేయాలి. మంచిగా రిలాక్స్ చేసుకోండి. ఇప్పటి వరకు కూర్చుని ఉన్నాం కదా ఆసనంలో, వాటి కొద్దిగా రిలాక్స్ చేయండి. ఓకే, పాదాలని రొటేషన్, మోకాళ్ళు ఎక్కడా లేవనివ్వద్దు. ఈ దండాసనంలో కూర్చున్నప్పుడు వెనకన ఏమన్నా అన్కన్వీనియంట్ గా ఉంటే సపోర్ట్ తీసుకోండి. అంతేగాని వెన్నులు వాల్చొద్దు, ఇలా వెనక్కి ఇలా ఉండద్దు, సపోర్ట్ తీసుకోండి. గోడ గాని అల్మారా గాని ఏవో ఉంటాయి కదా, సపోర్ట్ తీసుకోండి. అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ కూడా చేయండమ్మా. మోకాళ్ళు ఎక్కడా లేవనివ్వద్దు, ఎంతవరకు వస్తే అంత. సమష్టి తీసుకొచ్చి పాదాలు రెండు బయటికి నెట్టండి. బయటికి నెట్టాలి, బాగా 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 నెట్టాలి లోపలికి. ఈ విధంగా కాళ్ళ వేలు మనం చూస్తున్నప్పుడు ఏం చేయాలి, మన మోకాళ్ళ చిప్పలు టైట్ అవ్వాలి, పిక్కలు టైట్ అవ్వాలి, తొడలు టైట్ అవ్వాలి, ముందుకు రావాలి పాదాలు. టైట్ టైట్ టైట్. బయటికి లోపలికి, లోపలికి వచ్చినా టైట్ చేయాలి, మంచి టైట్ చేయాలి. హాఫ్ మజిల్, నీస్ అండ్ థైస్. బయటకి లోపలికి. 1 2 3 4 5. రిలాక్స్ చేయండి, పాదం రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఒక పాదం ముందుకి, ఒక పాదం వెనక్కి. పాదం ముందుకు వచ్చినప్పుడు నీ క్యాప్ టైట్ అవ్వాలి, టైట్ చేయండి. పాదం ముందుకు వచ్చినప్పుడు మరొక పాదం ముందు తీసుకురండి, టైట్ అవ్వాలి, బాగా టైట్ చేయండి, టైట్ చేయండి. నీ పెయిన్ ఉన్న వారికి రిలాక్సేషన్ అండి, లేని వారికి ముందుకు అస్సలు రావు, మీరు చేసుకోవాలి.
మరొక పాదం ముందు తీసుకురండి.